ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పెళ్ళిళ్ళు మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా లవ్ మ్యారేజెస్ చూస్తున్నామండి. లవ్ మ్యారేజెస్తో పాటుగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. అన్నిటికీ సమస్యలు ఉన్నాయా అంటే లేవనాలి, లేవా అంటే ఉన్నాయి అనాలి. నా దగ్గర ఎవరైనా ప్రస్తావిస్తే నేనేం చెప్తాను తెలుసండి, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మ్యారేజే, పెళ్ళే, మొగుడే, పెళ్ళామే. వన్స్ పెళ్ళంటూ జరిగితే అక్కడ లవ్ అరేంజ్డ్ అనేది పక్కన పెట్టేద్దాం. సో గొడవలు అనేవి ఎక్కడైనా ఉంటాయి, దేంట్లో అయినా ఉంటాయి. సర్దుకుపోయే తత్వం ఉంటే ఎక్కడైనా ఉంటుందేమో, అది మనుషుల మీద ఉంటుంది అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? అసలు ఇష్యూస్ పెరగటానికి కానీ పెరగకుండా ఉండటానికి కానీ, అలాగే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా అవి తప్పు కాదు, అందుకని ఒప్పించి ముందుకెళ్ళటం అది ఎంతవరకు? అసలు ఇవన్నీ అర్థం కాని క్వశ్చన్ మార్క్స్ అన్నమాట కదండి. సక్సెస్ అయితే అయిపోయినట్టు, హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది, కాకపోతే కానట్టు. ఎలా అంటే ఇప్పుడు ఒక సమూహం 4 అరేంజ్డ్ మ్యారేజ్లు 4 లవ్ మ్యారేజ్లు ఉన్నాయి అనుకో. ఇది ఫెయిల్ అయితే వాళ్ళు, అది ఫెయిల్ అయితే వీళ్ళు, ఈ బాధే కరెక్ట్ అంటారు. అరేంజ్డ్ మ్యారేజెస్ ఫెయిల్ అయిపోతాయి, ఎందుకంటే వాళ్ళకి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలీదు, కొత్తగా కలుసుకుంటారు, అడ్జస్ట్ అవ్వలేకపోతారు. అంచేత మేము మొదటి నుంచి తెలుసుకున్నాం అని చెప్తారు. 5వ క్లాస్ నుంచి ఫ్రెండ్స్గా ఉండి 26వ క్లాస్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా పెళ్ళయ్యాక ప్రేమ పోయిందని, నువ్వని తూతూ మేమే అని, నువ్వెందుకు చేయవని, నువ్వు ఇదివరకు ఇలా లేవని, ఇదివరకటికి ఇప్పటికీ నీలో చాలా మార్పు వచ్చిందని, ప్రేమించేటప్పుడు బాగుండేవాడు పెళ్ళయ్యాక ఇలా తయారయ్యాడని, మళ్ళీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అరేంజ్డ్ మ్యారేజెస్లో పుష్కలంగా ఉన్నాయి, లవ్ మ్యారేజ్లో అంతకి కొంచెం కూడా తగ్గకుండా ఉన్నాయి. కావాలని ఒకళ్ళనొకళ్ళు ప్రేమించి అమ్మా నాన్నని ఒప్పించకుండానో లేచక్కపోయో పారిపోయో ఫ్రెండ్స్ తోటో లేకపోతే ఏ ఆరి సమాజంలోనో పెళ్లి చేసేసుకుని 1-2 ఏళ్ల పాటు అక్కడక్కడ కలుసుకుంటూ రహస్యంగా కాపురం చేస్తూ కూడా ఇంట్లో చెప్పకుండా ఉండి తర్వాత కలిసి ఉన్న వాళ్ళల్లో కూడా ఇలాంటివి భేదాభిప్రాయాలు ఎలాగూ ఉంటాయి. మనుషులం కాదు మనం, ఇంతే ఇహ. కానీ ఇవి అఫైర్స్, ఫ్రెండ్షిప్లు, 2-3 పెళ్ళిళ్ళు అత్యంత సహజంగా ఉంటున్నాయి. బేసిక్గా మనుషులకి అడ్జస్ట్మెంట్ పోయింది. మనుషులకి మామూలుగా మనకి 2 భావాలు ఎప్పుడూ ఉంటాయి జయ. ఒకటి నేను, రెండోది నువ్వు కదా, సహజం. ఈ నేను నువ్వు కలిస్తేనే పెళ్ళి, నేను నువ్వు కలిస్తేనే జీవితం, నేను నువ్వు కలిస్తేనే గురు శిష్యులు, నేను నువ్వు కలిస్తేనే మిత్రులు ఫ్రెండ్స్, నేను నువ్వునే అమ్మా నాన్న, నేను నువ్వు కలిస్తే మనం. నేనే అన్నావనుకో, ఇక నువ్వుకి తావేది లేదు కదా. ఈ నేనన్న భావాలు విపరీతం అయిపోయినాయమ్మా. ఎంత విపరీతం అంటే వీళ్ళు పుట్టిన చోట కూడా అడ్జస్ట్ అవ్వటల్లా ఇప్పుడు. ఒకళ్ళు 2 పిల్లలు చేయ, అమ్మా నాన్న చచ్చి కడుపు కట్టుకుని ఎట్లా కొట్లా పెంచుతారు. చిన్న కుటుంబాల్లో కూడా పిల్లలకి మాట సాగుబడులు ఎక్కువ, భావ ప్రకటన స్వాతంత్ర్యం చాలా ఎక్కువ. నాకు నచ్చలేదు, నేను చెయ్యను అని చెప్పే అవకాశం ఇదివరకు ఉండేది కాదు, కనీసం నీ ఏజ్లో కూడా లేదండి. పెద్దవాళ్ళు తెస్తే బట్టలు కట్టుకునే రోజులు చేయావి. నాన్నలే బట్టలు తెచ్చేవాళ్ళు, మామయ్యలు తెచ్చేసేవాళ్ళు, అక్కయ్యలు తెచ్చేవాళ్ళు. పెద్దవాళ్ళు బట్టలు తెస్తే పిల్లలు ఇది నా చాయిస్, ఇది నా చాయిస్ కాదు, దిస్ ఈజ్ మై కలర్, దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనే అవకాశం అప్పుడు లేదు. ఇప్పుడేంటంటే ప్రతి డ్రాప్ ఆఫ్ టీని సెలెక్ట్ చేసుకుంటున్నారు పిల్లలు. ఆ చాయిస్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు సమాజం మారింది కదా, ఇది తప్పండా లేదు, నేనైనా చేస్తున్నదే, అది తప్పు కాదు. ఇప్పుడు పరిస్థితి అది ఈ రోజున ఇట్లా జరుగుతోంది. ఈ జరిగేటప్పుడు ఏమవుతుంది, ఒక్క గీత పక్కకెళ్ళినా ఇది నాకు నచ్చలేదు, ఇది ఎందుకు అని ప్రశ్నించే ధోరణిలోకి వచ్చాం మనం. ఈ ప్రశ్నకి వీళ్ళని అడుగుదాం, వాళ్ళని అడగకూడదు, వీళ్ళ దగ్గర ఊరుకోవాలి, ఈ సిచ్యువేషన్లో తగ్గుదాం అని అనిపించే అవకాశము అస్సలు లేదు. అదే అలవాటు అయిపోతుంది. అది అలవాటు. నువ్వు మొగుడినైనా, అత్తగారినైనా, అమ్మనైనా, నాన్ననైనా. మొగుడు అత్తగారు వీళ్ళ దగ్గర ఉండాలని ఏం లేదు కదా, పెళ్ళాన్నైనా అంతే. పోనీలే అని కానీ, 4 రోజులు ఆగుదామని కానీ, చూసి చూడనట్టు ఉందాంలే అని కానీ ఎవ్వరూ అనుకోరు అనుకోవటల్లా. నేను ఎందుకు ఉండాలి
అనే ప్రశ్నే ప్రతి ప్రశ్నే. ఒక్కరికి. నేను ఎందుకు తగ్గాలి? నేను మీరు ఫస్టే చెప్పారు నేను. చూడండి, నేను అది ఎక్కువ నేను ఎక్కువ అయ్యేసరికి అలానే ఈ ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు నువ్వు అడిగినట్టు అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా ఒకటి, అందులో మళ్ళీ ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ వివాహాలు వాటితోటి కూడా. ఇక ఇంటర్ కాస్ట్ ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఏముంది, ప్రేమ పెళ్ళి ఎలా జరుగుతాయి సాధారణంగా? ప్రేమలు స్కూల్లోనో కాలేజీలోనో ఆఫీస్లోనో ఎక్కడో కొంతసేపు కలుసుకుంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడు కూడా బెస్ట్ సైడ్ చూపిస్తాం కదా జయ, అంతేగా. అవునా? నువ్వు మాస్టి మొహంతో అద్దం చూసుకోవు. ఎవరైనా చక్కగా అలంకారం చేసుకుని దానికి తుది మెరుగులు దిద్దడానికి నుంచుంటాం అద్దం ముందు. అంతేనా? ఎంతసేపు జిడ్డోడుతున్న మొహాన్ని ఎందుకు చూసుకుంటాం? వెంటనే దాన్ని సరి చేస్తాం. మాస్టర్ సూపర్ రమ్మ గారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఉండే 100%. అదే మనం ఎప్పుడు కూడా సమాజానికి చూపిస్తాం. ఫ్రెండ్స్కి, క్లోజ్ సర్కిల్కి మన ఒరిజినల్ రంగు. నిద్ర లేవగానే నువ్వు ఎలా ఉంటావు అనేది నీతో పాటు ఉంటారు చూడు, రోజంతా నిన్ను భరిస్తారు, వాళ్ళు చూస్తారు. అది మన కుటుంబ సభ్యులే కదా, మన ఫ్యామిలీ మాత్రమే. లేదా ఏ హాస్టల్లోనో ఎక్కడో ఉంటే ఫ్రెండ్స్ కూడా నిద్ర లేవగానే నువ్వు నావలిచ్చి చేతులు విసిరేసి గాల్లో ఒళ్ళు విడుచుకుంటావు, చూడడానికి పరమరోతగా ఉంటుంది, వాళ్ళు చూస్తారు. అంతే. నువ్వు మధ్యాహ్నం వెళ్ళి తయారై కల్పించుకుని ఒకసారి వెళ్ళి హలో అనేవాళ్ళు ఉంటారు చూడు, పాపం వాళ్ళు చూడరు నీ సౌందర్యవంతమైన మొహం, నువ్వు ప్రజెంటేషన్ మాత్రమే చూస్తారు. ఈ ప్రజెంటేషన్ వెనకాల ఒరిజినాలిటీ అనేది ఎప్పుడు వస్తుంది? టుగెదర్నెస్ వల్ల వస్తుంది, కలిసి ఉన్నప్పుడే. కలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళల్లో ఉండే మానవ సహజమైన సాధారణ భావాలని యాక్సెప్ట్ చేయగలిగే వాళ్ళు గనక దొరికితే, ఇది ఎంత అవకాశములు తక్కువ చేయడానికి భగవంతుడు ఎంత అనుకూలించాలి, యూనివర్స్ మనని ఒప్పుకోవాలి, అప్పుడే మనకి సరైన వాడిని ఇస్తుంది. నీ దగ్గర ఉండే అన్ని రకాల వ్యవహారాలని వాడు కాదు, సరైన దాన్ని కూడా వాడంటున్నానని ఆడపిల్లలకు చెప్తున్నాను అనుకోకండి అమ్మ, వాళ్ళ పొరపాటు కూడా కాదు, ఇద్దరికీ కావాలి. అవును, ఇద్దరికీ కావాలి. ఇదే దీంతో పాటుగా మీ అమ్మ మీ నాన్న, నీ వ్యవహారం, మీ ఇంట్లో పద్ధతులు, మీ ఇంట్లో తిండి తిప్పలు, మీరు వంట వండుకునే విధానం, మీరు అన్నాలు తినే విధానం, మీరు బట్టలు ఉతుకునే విధానం కూడా ఇవన్నీ ఉంటాయి కదా. పెళ్ళి కాకముందు ఏమవుతుంది చెప్తున్నాక బెస్ట్ సైడ్ బెటర్ సైడ్ చూపించుకుంటాం, వాళ్ళు అంతే మనము అంతే. ఈ చూపించుకున్న వ్యవహారంతో క్రమంగా ప్రేమలు ఆపేక్షలు, ఒకళ్ళనొకళ్ళు వదిలిపెట్టి ఉండలేగంతనాలు, పెళ్లి చేసుకోవాలనుకోవటాలు, కలిసి ఉండాలనుకో సహజంగా జరిగిపోతాయి. నేను ఇలా మాట్లాడుతుంటే నేను ప్రేమ పెళ్ళిళ్ళకి ఎగనెస్ట్ అని పొరపాటును కూడా అనుకోకండి. పూర్తి ఓటు ఉంది నాకు, నా పూర్తి ఓట్లు దానికి. కాకపోతే ఈ బెస్ట్ సైడ్ వెనకాల ఉండే సైడ్ ఉంది కదా, దాన్ని యాక్సెప్ట్ చేయడం రావాలి మీకు, అది చేత కావాలి. అప్పుడు దిగాలి పెళ్ళికి. 2 రోజులు ట్రై చేసి మానేసేందుకు ఉద్యోగాలు కాదు కదా పెళ్ళిళ్ళంటే. పైగా పెళ్ళికి ఎప్పుడు కూడా సెకండరీ ఎఫెక్ట్స్ ఉంటాయి, పిల్ల చెల్ల వచ్చేస్తారు, అప్పుడు వాళ్ళనేం చేస్తాం. అవును కదా, అందుకని మనం ఇవి చూపిస్తాం, ఈ పెళ్ళిళ్ళు అయిపోతాయి. అయిన దగ్గర నుంచి వీళ్ళ అమ్మ నాన్న ఏంటి ఇలా ఉన్నారు అనిపిస్తుంది. వాళ్ళ పూజ, వాళ్ళ విధానం, వాళ్ళ పద్ధతి అన్నిటినీ విమర్శించడం మొదలు పెడతాం. వాళ్ళ తిండి, వాళ్ళ తిప్పులు, వాళ్ళు వంట చేస్తే, మా అత్తగారు వంట చేస్తే వంటింట్లోకి వెళ్ళలేమండి అంటుంది ఒక అమ్మాయి. వీళ్ళ అమ్మకి పిల్లల్ని పెంచడం రాదు, ఇది పొద్దున్నే నిద్ర లేవదు, దీనికి బట్టలు ఆరేయటం రాదు అంటాడు అబ్బాయి. ఎన్ని కథలు చదివాను చేయ ఇట్లాంటివి నేను. రావు, అమ్మాయికి ఏదో వచ్చు, అన్నీ రావు, చక్కగా తయారై వస్తుంది. ఆ బట్టలు నీట్గా ఉతుక్కోవటమో శుభ్రంగా పెట్టుకోవటమో మడతలు పెట్టి చక్కగా పెట్టడమో రాదు, ఎప్పుడు బొమ్మలా కనపడుతుంది. వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళేటప్పుడు దిద్ది పంపిస్తుంది కూతుర్ని. ఆ దిద్దుకోవటం దానికి రాదని వాడికేం తెలుసు? కలిసి ఉంటే కదా ఆ తెలుసు. ఇంట్లో కూడా తయారై ఉండు అని చెప్పలేరు కదా. ఇంట్లో ఎలాగోలాగ ఏదో మార్చి నైటీ వేసుకుని తిరుగుతుంది పాప, బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా తయారవుతుంది. ఈ బయటకు వెళ్ళే చక్కదనం దీని వెనకాల ఇంకొకటి ఉంటుందని ఊహ కూడా రాదు మనకి. వీళ్ళు ఫెయిల్ అయిపోతారు. అలా కోరుకోవచ్చారమ్మ గారు, కోరుకోవచ్చు. బయట ఎలా ఉన్నారో ఇంట్లో కూడా అలానే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్కి అంతే, బయట ఎలా చక్కగా ఉన్నారో ఇంట్లో అలాగే ఉండాలని కోరుకోవచ్చా? అట్లా ఎట్లా ఉంటారు జయ? అది కదా, మనము ఉండం కదా, ఎవ్వరు ఉండలేం ఇది కదా. ఒక మాట చెప్తున్నాం, ఇదే కాదు జయ. ఫర్ ఎగ్జాంపుల్ అంతే, మర్యాదగా మాట్లాడేవాడు వాళ్ళ ఇంట్లో బూతులు ఆడేస్తారు, వాళ్ళ ఇంట్లో భాష బాగోదు, వాళ్ళ అమ్మ పోట్లాట కోరు, వాళ్ళ నాన్నకి మందలవాటు ఉంటుంది, ఆయన చుట్ట కాలుస్తాడు, బీడి కాలుస్తాడు, రెస్పెక్ట్ ఉండదు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వరు, ఉద్యోగం చేసే ఆడవాళ్ళ మీద వాళ్ళకి చులకన భావాలు ఉంటాయి. మా పిల్లాన్ని నువ్వు వచ్చి చేసుకున్నావు కానీ మేము మీ ఇంటికి వచ్చామా అంటారు. అవును,
పైగా ఇందులో ఏంటంటే మనకి క్యాస్ట్లలో హెచ్చు తగ్గు పెద్ద చిన్న ఏవేవో ఉన్నాయి. తిండి వ్యవహారాలు వేరే అవుతాయి, పూజా విధానాలు వేరే, భావాలు వేరే, పెట్టుబడులు వేరే, చిన్న చిన్న ఫార్మాలిటీస్ అన్నీ వేరే. వాళ్ళ ఫార్మాలిటీ వేరే, అది కూడా తెలియదా మీ వాళ్ళకంటే? తెలీదు. వాళ్ళది అదో రకం, వీళ్ళది ఇదో రకం. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసేస్తారు. వీళ్ళ లవ్ 10 ఏళ్ళు ఉంటుంది. పెళ్ళి అనగానే వాళ్ళ అమ్మా నాన్న ఎంటర్ అవుతారు, కట్నాలు అడుగుతారు. మాకు ఇదే పద్ధతి అంటారు. ఈ అబ్బాయికి పెళ్లి కావాలి కానీ ఇవన్నీ వాటిని సరిచేయడు. వాళ్ళ అమ్మకి చెప్పడు, చెప్పుకోలేడు. చెప్పుకోలేక ఈ ఫార్మాలిటీస్ అన్నీ అమ్మాయి మీద రుద్దుతారు. ఈ అమ్మాయికి ఆ కోపం ఎప్పటికీ పోదు, అతని మీద, అతని ఫ్యామిలీ మీద కూడా. కట్నం అడిగారు, వీళ్ళు కట్నాలు ఎందుకు అడుగుతారు? కావాలని చేసుకునేటప్పుడు కట్నం ఎందుకు అనిపిస్తుంది. వాళ్ళే ఏదో ముచ్చటపడి చేస్తామంటే సరే, ఈ కట్నాలు బాబా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకో, నీకు కావాల్సిన పిల్లని చేస్తాం, మిగిలిన విషయాలు నువ్వు మాట్లాడొద్దని చెప్పే పేరెంట్స్ కనపడతారు. అబ్బాయి కూడా అదేంటి మరి, పెళ్లి వరకు మన ఇష్టం, పద్ధతులు అమ్మా నాన్న ఇష్టం కదా, అంతే. వాళ్ళని బాధ పెట్టకూడదు. అక్కడి నుంచి టగ్ ఆఫ్ వార్ స్టార్ట్. ఎన్నాళ్ళు దీన్ని పట్టి పాకలాడగలుగుతారు? క్రమంగా ఏమవుతుంది, ఈ వీళ్ళ అమ్మా నాన్నల పద్ధతుల దగ్గర మొదలైంది, స్టార్ట్ అయ్యి అక్కడ మీ పద్ధతుల వరకు వస్తుంది. అవును, పెళ్ళి చేసుకోదలుచుకుంటే ఇట్లా ఇంటర్ కాస్ట్ మ్యారేజు, ఇంటర్ రిలీజియన్ మ్యారేజు, ఇవే కాకుండా మళ్ళీ భగవత్ సంబంధమైన వ్యవహారాలు. వాళ్ళ నమ్మకం వేరు, వీళ్ళ నమ్మకం వేరు. అది కూడా ఉంది కదా. సడన్గా అప్పటిదాకా బాగానే ఉంటారు, సడన్గా మతం మార్చుకునే ఆలోచన చేసే వాళ్ళు కూడా కొంతమంది కనపడతారు. వీళ్ళు వద్దంటారు, వాళ్ళు కావాలనుకుంటారు, ఎవరి నమ్మకాలు కదా, దాని మీద పెళ్లి ఫెయిల్ అవుతుంది. వీళ్ళ మధ్యలో ఉన్న పిల్లల్ని చెరో పక్కన లాగుతారు. వీటిని సెపరేట్ చేసుకోవడం చేత కాదు మనకి సమాజంలో ఉన్నాం కదా. మన అమ్మా నాన్నని ఒప్పించుకునేటప్పుడే వీళ్ళు గిట్నాలు ఇవ్వరు, చెప్పుకోవాలి. కట్నాలు ఇవ్వరు వాళ్ళు, మేము కావాలని చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఎలా ముందుకొచ్చానో అమ్మాయి కూడా అలాగే వాళ్ళ పేరెంట్స్ దాటి ముందుకు వస్తుంది కాబట్టి అని మాట్లాడుకోగలగాలి. మీకు ఈ అమ్మాయే కావాలి అని అనుకున్నప్పుడు దీనికి ఆలోచించాలి. అమ్మాయి కూడా ఈ అబ్బాయే కావాలనుకున్నప్పుడు వాళ్ళు కట్నం అడిగినా ఇంకోటి అడిగినా అది మీరు ముందే మాట్లాడుకుంటే ఏ గోలా ఉండదు. అవును, ముందా హుమస్సుల్లో అలాంటి మాటలు రావు. పేరెంట్స్ దిగాక కథ వేరేగా ఉంటుంది. అక్కడి నుంచి ప్రతిసారి ఫార్మాలిటీస్ మీద కొట్టుకుంటారు. వాళ్ళ పద్ధతులు బాగుండవు. అబ్బాయి ఎవరో ఒక చాలా మంచి ఉద్యోగంలో ఉన్నాడు, కొలీగ్స్. పెళ్ళి అనుకునేదాకా వాళ్ళ ఇంట్లో విధానం ఏమిటో ఈ అమ్మాయికి తెలియదు. ఇలాంటివి కనపడుతున్నాయి కొన్ని. తీరా అక్కడికి వెళ్ళాక వీళ్ళు ఏదో కొంచెం ఫ్యాన్సీగా స్టైలిష్గా పెద్ద మంది తరహాగా, అంటే ఏమనాలి, అప్పర్ మిడిల్ క్లాస్ ధోరణి వీళ్ళది, లోవర్ మిడిల్ క్లాస్ ధోరణి వాళ్ళది. ఈ క్లాసుల్లో వ్యత్యాసాలు కూడా ఎంతో బాధిస్తాయి కదా. సేమ్ క్యాస్ట్లో కూడా క్యాస్ట్ అండ్ క్లాస్ రెండూ ఇబ్బంది పెడతాయి. అవును, కులాలతోటి ఇబ్బంది, తరగతులతోటి ఇబ్బంది. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ పిసినారితనం, వాళ్ళ పద్ధతి బాగుండలేదు, వాళ్ళు ఇలా చేస్తారు, నిన్నటిది వాళ్ళు తింటారు, లేదా ఇవాళది రేపటికి పెడతారు, శుభ్రంగా ఉంచరు, క్లీన్గా ఉండరు. అక్కడి నుంచి పిల్లలు పుట్టాక మా అత్తగారి పెంపకం బాగోదు, ఆవిడ ఎంతసేపు పిల్లని ముద్దు పెట్టుకుంటుంది. అదొక కంప్లైంట్ తెలుసా? అంటే పిల్లాన్ని అత్తగారు ముద్దు పెట్టుకుంటారు ఎంతసేపు, అన్హైజీనిక్ అంటుంది అమ్మడు. మనవడు ముద్దురాడు, చెప్పలేకపోతాం. వీటి మీద కొట్లాడుకుంటారు. ఇంకా భార్యాభర్తలకి సయోధ్య ఎట్లా ఉంటుంది? వీళ్ళ కర్మ కాలితే మూడో వాళ్ళు ఎవరో అడ్వాంటేజ్ తీసుకుంటారు బయట నుంచి. వీళ్ళు పోయి ఎవరో ఒకళ్ళకి చెప్పుకుంటుంటారు ఆఫీసుల్లోనూ, లేకపోతే కొలీగ్స్లో, ఫ్రెండ్స్ తోటో. మూడో మనుషులు ఎంటర్ అవుతారు కదా. అంతే. పెళ్ళిళ్ళు చేసుకునే ముందే ఎప్పుడు కూడా నీకు నాకు పెళ్ళి అని అనుకోకూడదు. పెళ్ళి అంటే ఇద్దరు మనుషులకు కాదు, 2 కుటుంబాలకి. ఇటువైపు పెద్ద సమాజం, అటు ఇంకో పెద్ద సమాజం. ఈ సమాజాల మేళవింపు పెళ్ళి. ప్రేమ వరకు మీరిద్దరే ఏం చేసినా. పెళ్ళి అంటే మేమిద్దరమే అని పొరపాటును కూడా అనుకోకూడదు. మేమిద్దరమే పెళ్ళిలో అంతే అనేది కేవలం సినిమాల్లో. అమెరికా వెళ్ళిపోయినా కూడా అత్తామామ వదిలిపెట్టని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పూర్వపు చరిత్రలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళకున్న సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి, వదలవు. ఎందుకంటే ఓ 25-30 ఏళ్ళు ఒక అబ్బాయో అమ్మాయో వాళ్ళ సమాజంలో బతికి వచ్చిన వాళ్ళు. దాని తాలూకు నీడలు మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాయి? నువ్వు ఎదర్ యాక్సెప్ట్ చేయాలి ఆ నీడని, దాన్ని భరించాలి. అప్పుడు కదా పెళ్ళి సక్సెస్ అయ్యేది. అంతే కదా, లేకపోతే ఎట్లా కుదురుతుంది? కుదరదు. ఏదో దేవాలయానికి వెళ్ళాం, ఇది ఒక జరిగిన సంగతి చెప్తున్నాను. దేవాలయానికి వెళ్ళాం, మామూలుగా ఎవరో నా వెనకాల నుంచున్నారు. ఇద్దరు భార్యాభర్త వచ్చారు. అమ్మాయి కొంచెం చక్కగా మంచి ట్రెడిషనల్గా ఉంది, అబ్బాయి జీన్స్ ప్యాంట్ బాగున్నారు.
చిన్నపిల్లలు 30 ఉంటారు. గోత్రాలు చెప్తా గోత్రనామాలు అడిగారు అర్చకుడు. ఆ అబ్బాయి ఓ గోత్రం చెప్పాడు, ఈ అమ్మాయి ఓ గోత్రం చెప్పింది. చెరుకో గోత్రం చెప్పారు. నేనేమనుకున్నా, ఓహోసారి ఆ అబ్బాయి వాళ్ళ గోత్రం చెప్పారు, ఈ పిల్ల తండ్రి గోత్రం చెప్పుంటుంది. ఇప్పుడు మేమైనా ఏం చేస్తామంటే ఏదైనా పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళి చెప్పినప్పుడు మా గోత్రంతో పాటు మా పుట్టింటి గోత్రం అన్నయ్య పేరు కూడా చెప్పి గోత్రం చెప్తాం. అన్నయ్య పేరు మీద కూడా అర్చన అని చేస్తాం కదా సహజంగా. నాన్నగారు ఉంటే నాన్నగారి పేరు గోత్రం చెప్తాం. అలాగని భావించారు. బయటకు వచ్చాక వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను చెప్తాను నువ్వు నోరు మూసుకోమని అని అతను అంటున్నాడు. కొంచెం కుతూహలం వచ్చింది, ఏమిట్రా అని. ఆ అమ్మాయి అడిగితే, నేను మా పెళ్ళిలో గోత్రాలు మార్చుకోలేదంటే నా గోత్రం నాకే ఉంది. ఇంటి పేరు ఉందిలాగా అమ్మాయి గోత్రం అమ్మాయికే ఉందిట, అతని గోత్రం అతనిదేట, అందుకని అమ్మాయి అలాగే చెప్తుంది. గోత్రాలు మార్చుకోలేం మేము. అంటే మేము ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నామంటే మామూలు హిందూ ట్రెడిషనల్ మ్యారేజ్లో గోత్రాలు అవి మారుస్తారు, నాకు ఇష్టం ఉండదు. నేను మా నాన్న గోత్రంతో ఉండాలనుకుంటున్నా. అసలు బుర్ర తిరిగిపోయింది జయ నాకు. ఇదేం వాదం? గోత్రాలు మార్చేసి ఆడపిల్లని అవతల వాళ్ళ పిల్లని చేసేస్తారట హిందూ మ్యారేజెస్లో. చేసేస్తారు, జరిగేదే అది. అమ్మాయి చెప్పటం మామూలుగా నాకు తెలుసు కొంతమంది ఇంటి పేరు మార్చుకోరు. సినిమా యాక్టర్లు కొంతమంది తండ్రి ఇంటి పేరు భర్త ఇంటి పేరు కలిపి పెట్టుకున్న వాళ్ళని మనం చూస్తున్నాం కొంతమంది. అవును. అలాగా ఈ అమ్మాయిట తన గోత్రమే చెప్పుకుంటుందిట, తన గోత్రంతో పూజ. ఈ అబ్బాయితో పెళ్ళి కాపురం పిల్లలు కానీ మీ పిల్లలకి ఎవరి గోత్రం వస్తుందమ్మా అన్న. ఆబ్వియస్లీ తండ్రి గోత్రమే వస్తుందంటే నాకెట్లా మా నాన్న గోత్రం ఉందో నా పిల్లలు కూడా వాళ్ళ నాన్న గోత్రమే ఉంటుంది. బృహత్తర కార్యక్రమంలా కనబడింది. అమ్మాయికి ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. అతను అడిగాడు, ఆంటీ మీకు తెలుసా ఈ విషయం, మీరు అర్థం అయ్యేలాగా చెప్తారని. ఇది వాళ్ళ సంగతి కాదు, ఒక 6-7 ఏళ్ల క్రితం. ఈ తాబెట్టను కుందేటికి 3 కాళ్ళు అనే వాళ్ళకి చెప్పలేమయ్యా, ఇది ముందు నుంచి వస్తున్న సిస్టము. ఈ సిస్టమ్ అసలు గోత్రం మారటం వల్లే ఈ అమ్మాయి ఆ వాళ్ళ ఇంటి అమ్మాయి అవుతుందని. గోత్రం మరపతి మీరేమిట్లు అంటే ఏదో మరి అడగాలిగా. ఇలాంటప్పుడు వీళ్ళది తదినాలు తిథులు పెట్టే జాతే వాళ్ళది. ఓకే, పెట్టుకుంటారు కదా మరి కొంతమంది. మరి అలాంటప్పుడు నీ భార్య వంట చేయడానికి దానికి పనికిరాదు, గోత్రం మార్చుకొని నేనంటే. నీ గోత్రం అయిన అమ్మాయే మీ నాన్నకి పితృకార్యం చేసినప్పుడు వంట చేయడానికి పనికొస్తుంది, అగ్నికార్యానికి పనికొస్తుంది, లేకపోతే పనికిరాదు. చెప్పారా అని చెప్పారు. ఆ అమ్మాయి చాలా రూక్షంగా చూసింది నాకేసి. అవన్నీ హంబక్ అంది. నేను మరి అది హంబక్ అయితే గోత్రం కూడా హంబక్కేగా, అసలు ఇంకెందుకు? అది హంబక్ ఓకే బాగుంది, మరి ఇది హంబక్ కాదా? మరి నీ గుళ్ళో నీ గోత్రం చెప్పుకోవటం ఎందుకు చెప్పావు గోత్రం? ఐ డోంట్ కేర్ వాచెవర్ అనింది. ఇవే కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉండాలనుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నారు. నేను అనుకున్నా ఎంతకాలం కలిసి ఉంటారో వీళ్ళు, దీని మీదే టగ్గా ఫరై కుట్టు చచ్చిపోయి ఏమవుతారో చివరికి. ఎన్నేళ్ళు అయింది. మళ్ళీ నేను వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడం అలాంటివి నేనేం చేయలేదు. చాలా రోజులు ఆ ఆశ్చర్యం నన్ను విడిచిపెట్టి వెళ్ళాల. ఇప్పుడు ఇలాంటి ఆలోచనలతోటి అబ్బాయి కావాలి, అతను కావాలి, వాడి గోత్రము వాడి ఇంటి పేరు నాకొద్దు. వివాహం అంటే అది మాత్రం కాదమ్మా, అది కాదు. ఇది ఒక కొత్త ఆలోచన మీ అందరిలోనూ రేకెత్తిచ్చానేమో ఇప్పుడు నేను ఇది చెప్పి. వివాహం అంటేనే అమ్మాయిని అబ్బాయి పరం చేసేయటం అనేది మన సిస్టమ్. ఇంటి పేర్లు ఉంచుకున్నట్టుగా గోత్రనామాలు కూడా ఉంచుకుంటామని అంటే ఏమిటో మరి అదంత సమంజసంగా అనిపించలా. ఎవరైనా పెద్దవాళ్ళని అడగాలి. నేను ఆ తర్వాత దాని మీద పెద్దగా ఆసక్తి చూపించాల. అదొక రెటమతప వాదంగా తోచింది నాకు, వదిలిపెట్టేసా. కానీ ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఎప్పుడూ కూడా నీకు ఒక నమ్మకం, ఒక విధానం ఉందనుకోండి. ఈ నమ్మకం విధానాలంటే నేను ఫలానా పూజ చేస్తారు మా ఇంట్లో, అత్తారింట్లో ఒప్పించుకుని చేసుకోవాలి. వీళ్ళకు ఒక సిస్టమ్ ఉంది. నువ్వు వీళ్ళ ఇంటికి వచ్చావు, అతని ఇంటి పేరు తీసుకుంటావు, అతని ఆస్తి స్వాస్తి, అతని జీతం మీద హక్కు, అతను ఏం ఖర్చు పెడుతున్నాడు దాని మీద హక్కు, నీ పుట్టిన సంతానానికి అతని ఆస్తి మొత్తం రావాలి, అతని అమ్మా నాన్న సంపాదించిన ఆస్తి కూడా మనకే కావాలి అనే భావజాలాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అక్కడున్న సిస్టమ్నే మనం ఫాలో అవ్వాలి. అలాగే నడుస్తోంది కదా మన సిస్టమ్. లేదా నీకు ఒక భావజాలం ఉంది, దానికి వాళ్ళ ఒప్పుదల తీసుకో, వాళ్ళ అంగీకారం ఉండాలి, అంగీకారం తీసుకోవాలి. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ వ్యవహారంలో రిలీజియస్ థింగ్స్ కూడా, మతానికి సంబంధించినవి కూడా, నీ మతం నీదైనప్పుడు అమ్మాయి మతం అమ్మాయిది అవ్వడానికే 100% ఒప్పుకోవాలి. వాళ్ళ దాన్ని ఒప్పుకోకుండా నా దాంట్లోకి నువ్వు రా అని అడగకూడదు. అది ఎవరైనా
ఎవరైనా, ఆడైనా మొగైనా. అమ్మాయి ఏదో ప్రాణాయామాలు యోగాలు అవి చేసుకుంటుంది, ఎక్కడికో వెళ్తుంది. అతనికి అలాంటివి ఏం లేవు. నీది నువ్వు చేసుకో, చెప్పు, వింటే వింటాడు, లేకపోతే లేదు. లాక్కెళ్ళకూడదు. దేవాలయాలు, అమ్మాయిని తీసుకెళ్ళాలి, అమ్మాయి ఎక్కడికో వెళ్ళాలి, తీసుకెళ్ళు. నీకు నమ్మకం ఉంటే ఉండు గుళ్ళో, లేకపోతే లేదు. వాళ్ళని మాన్పించాలని ట్రై చేయకూడదు. ఎందుకంటే మనిషి మనుగడకి రూట్ నమ్మకం. అది వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. నీతో ఉంటున్నా భగవంతుడు నన్ను ఉంచాడని నమ్ముతుంది అమ్మాయి. అతనైనా మరి దాన్ని ఒప్పుకోవాలి కదా మనం. ఎప్పుడు ఇలాంటి ధోరణి ఉంటేనే ఈ పెళ్ళిళ్ళు మనతాయి. లేకపోతే మనకి విపరీతంగా ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్తో పాటు లవ్ మ్యారేజెస్ కూడా ఫెయిల్ అవ్వటానికి కారణం ఏంటంటే ఎంతసేపు నేనే కరెక్టు, యాక్సెప్టెన్సీ లేకపోవటం. నేను చెప్పిందే కరెక్టు, నాకు తెలిసిందే కరెక్టు, పట్టిన కుందేటికి మూడే కాళ్ళు. ఈ ధోరణి మార్చుకోకపోతే ఏంటంటే మనం కూడా పరిగెడుతున్నాం. మనం ఎన్ని చేతులు మారుతాం? ఒంటరి ప్రయాణం ఎప్పుడైనా బాగుంటుందా? ఒంటరిగా ఎంతసేపు నడుస్తావు? పక్కనున్నవాడు ఎలాంటి వాడైనా ఒకడు తోడు, అంతే. నువ్వు వాడిని కొంత ఒప్పుకో, వాడు ఒప్పుకునేలాగే చెప్పుకో. నీ సంగతి కూడా తగ్గాలిగా. ఇద్దరు ఎక్కడో చోట తగ్గితేనే పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతాయి. ప్రేమించుకోవటం ఎంత స్పీడో, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవటం ఎంత ముఖ్యం అనిపిస్తుందో, ఆ పెళ్ళిని నిలబెట్టుకోవటం అంతకంటే 100 రెట్లు ముఖ్యం. చేసుకున్న పెళ్ళిని నిలబెట్టుకోవాలి. మనం ఎక్కడ తగ్గాలి, ఎక్కడ మానేయాలి, ఎక్కడ ఊరుకోవాలి అనేది సొంతానికి ప్రశ్న వేసుకుని ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని, లేదా మీ పెళ్ళికి దోహదపడిన, ప్రేమకి దోహదం చేసిన ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలో ఎవరో ఒకళ్ళు, వాళ్ళని మధ్యలో కూర్చోబెట్టుకునైనా మాట్లాడుకుని దీన్ని సరి చేసుకోండి. ఇలా ప్రేమించుకోగానే అలా పెళ్ళికి తొందరపడద్దు. ముందు వెనక ఆలోచించుకోండి. వీళ్ళ ఫ్యామిలీలో నేను అడ్జస్ట్ అవ్వగలనా? ఎందుకంటే వీడు ఒక్కడే కాదు మనకు కావాల్సింది. వీడు ఒకడే ఉండడు ఎప్పుడు మన లైఫ్లో. ఆడగాని మొగ్గాని అమ్మాయి ఒక్కతే ఉండదు, అబ్బాయి ఒక్కడే ఉండడు. వాళ్ళు మొత్తం సమాజం ఉంటుంది. ఆ సమాజాన్ని నేను యాక్సెప్ట్ చేయగలను అనే ధైర్యం వచ్చినప్పుడే పెళ్ళికి దిగండి. ఓ 2 ఏళ్ళు ఏడాది లేట్ అయినా ఏం పర్వాలేదు. నువ్వు లేనిదే నేను బతకలేనని పరిగెత్తడం, ఆ వెనకాల ఉన్న వాళ్ళని చూడంగానే భయపడి వెనక్కి పారిపోవటం, అలాగే జరుగుతున్నాయి కదా. ఆలోచించి పెళ్ళికి దిగాలి. ఆల్రెడీ దిగేసిన వాళ్ళు ఆలోచించుకుని దాన్ని సెటరేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడు కొంచెం ఈ గోల తగ్గుతుంది. రైట్. నమస్తే రమగారు. నమస్తే.